అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుంచి. పునుకుల బుట్టలో లచ్చితల్లి. అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింత చెట్టుంది. రాత్రుళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవ్వరూ వెళ్ళరు. అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని భయం. ఆ చింత చెట్టు వయసు ఎవ్వరికీ తెలియదు. కాపు కాయటం ఎప్పుడో మానేసింది. ఉదయం పూట రోజు కృష్ణ స్నానానికి వచ్చే అవధాన్లు గారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్ళు విసరగా విసరగా గుప్పడి చింతకాయలు రాలేవి. వాటిని భద్రంగా తడి కొంగున మూట కట్టుకుని వెళ్ళి వాళ్ళ ఆవిడకిస్తే ఆవిడ కృష్ణమ్మ ఇవాళ పచ్చడికిచ్చిందా అంటే అవధాన్లు గారు ఆ మాటల్నే తిరగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు. 10 గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది. పుట్టలోకొచ్చే చీమల్లా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు. 2-3 జట్లుగా విడిపోతారు. ఆ నేల మీదే చతికిలపడి పేకాట మొదలేస్తారు. కొమ్మల మధ్య నుంచి ఎండపొడ చురుక్కున పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరకు నిదానంగా నడిచొస్తాడు పునుకుల సుబ్బాయి. కుడి చేతిలో వేడి వేడి పునుకుల బుట్ట ఘుమఘుమలాడుతుండగా ఎడం చేత మాసికలు పడ్డ పాతగుడ్డనొకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి. ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించడంలో క్రిమికీటకాదులను పారద్రోలటమే కాకుండా పునుకుల ఘుమఘుమని 4 దిక్కులకి విస్తరింపజేసే ప్రయత్నం కూడా ఉంది. ఆ ఘుమఘుమ గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోటే అక్కడి జనానికందరికీ ఒళ్ళు జలధరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచేది. ఒరే సుబ్బాయ్, ముందిటివ్వరా, నాకిచ్చెల్లెహె, ఇటు రమ్మంటుంటే. ఇలా అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు, కేకలు అందుకున్న సుబ్బాయి, అయ్యా వచ్చే, ఇదిగో ఇక్కడే, ముందు మీకే మీకే, ఇదిగో ఆకు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెబుతూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పునుకులందించేవాడు. కానీ పచ్చడికి మహాలోభించేవాడు. మరి కాస్త పచ్చడేయిరా అని ఎవరైనా అంటే, ఏంటి బాబు, పునుకులు తింటే బలం గాని పచ్చడి తింటే ఏమొస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు. ఎంత వేగంతో పునుకులిచ్చేవాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు. పేక కలపనిచ్చేవాడు కాదు, ముక్క వేయనిచ్చేవాడు కాదు. ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటూ వెకిలి నవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు. ఇంతలో రేవులోకి అవతలి ఒడ్డు నుంచి పడవచ్చేది. రయ్యన బాణంలాగా రేవులోకి వెళ్ళిపోయేవాడు సుబ్బాయి. పునుకులు, వేడివేడి పునుకులు అంటూ దిగిన వాళ్ళని చుట్టుముట్టేవాడు. సామాను శాంతం దింపుకోకుండానే పునుకులు కొనిపించేవాడు. ఎవరైనా కొనని వాళ్ళుంటే వాళ్ళ పిల్లల చుట్టూతా బుట్ట చూపిస్తూ ప్రదక్షిణలు చేసేవాడు. పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్ళు. రేవుకి చింత చెట్టుకి 3 సార్లు తిరిగేటప్పటికి బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది. బేరం కొంచెం మందకోడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ళ వెనకాల చేరి, పోలయ్య గారు ముక్క తీయండి, ఈ దెబ్బతో ఆట అయిపోవాలా అనేవాడు. ఆ ముక్కతో ఆట అయిపోయిందనుకోండి, పోలయ్య అడగకుండానే ఆకులో పునుకులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. ఆట పోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వద్దురా అంటున్నా, పచ్చడి ఎక్కువ వేశాను తీసుకోండి, మళ్ళీ ఆట వేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు. సాయంత్రం 3 గంటల వేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు. అసలు బేరం ఆ తర్వాతే. పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి, ఓ 2 రూపాయలు ఇవ్వరా అని ఎవరైనా అంటే, నా దగ్గర ఏముంటుంది బాబు, పునుకులు అమ్ముకునేవాణ్ణి అనేవాడు సుబ్బాయి. ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది. అమ్మకంలో దివ్వరా, అమ్మో ఇది ఇస్తే బియ్యానికి లేవు బాబు, సాయంత్రానికి ఇస్తాలేరా, ఇప్పుడు మీకు ఇస్తే రేపు మళ్ళీ సరుకేసుకురావాలా, ధరలు మండిపోతున్నాయి, నీ పావలా వడ్డీ వేసుకోరా, వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికి వెళ్తుంది బాబు, నా ఇబ్బందే అంటూ బతిమాలించుకొని అప్పులిచ్చేవాడు.
పునుకులమ్మితే 5 రూపాయలు లాభం వస్తే రూపాయికి పావలా వడ్డీ మీద 10 మిగిలేది. సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకుని చీకటి పడ్డాక సారా కొట్టు దగ్గరకు వచ్చేవాడు. సారా కన్నె ఓ ముద్దిచ్చి వెళ్ళిపోతే జిల్లైపోయి ఆ సారా కన్నెని శాంతం కౌగలించుకునేందుకు డబ్బులు లేక గిలగిల్లాడే సారా సరసులకి ₹1/2 వడ్డీ మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయి. వసూళ్లు కొంత పంటల్లో సాధించేవాడు. 3 ఏళ్లలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి. నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్ళు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు. అప్పుల కింద కొందరి పొలాలు జప్తయిపోగా పునుకుల సుబ్బాయి ఇప్పుడు 40 ఎకరాలకి 3 భవంతులకి అధిపతి. లక్షల మీద వడ్డీ వ్యాపారం. ఇప్పుడతన్నెవరూ సుబ్బాయి అనరు. వాళ్ళ కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతావారు సుబ్బారావు గారు అంటారు. మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవ్వర్నీ నమ్మడు. తెల్లవారుజామునే లేచి తలుపు వేసుకుని రహస్యంగా ఓ గంటసేపు ప్రార్థన చేస్తాడు. నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో. పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమార్గా మార్చుకుని సెలవులకి ఇంటికొచ్చాడు. తాతగారి ప్రార్థన రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనాక్యులర్స్ పెట్టి చూశాడు. లక్ష్మీ రహస్యం తెలిసిపోయింది. సుబ్బారావు గారు అలనాడు పునుకుల బుట్ట మీద ఆడించిన మాసికల పాతగుడ్డని పూజిస్తున్నారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.